ఎక్కడైనా ఎంతో పవిత్రంగా చేస్తారు అక్కడ. ఈవెన్ ఫ్రమ్ మనం ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే అక్కడ ఎంతో పవిత్రంగా వాళ్ళు స్నానం చేసి లడ్డూని ప్రిపేర్ చేయడం కానీ ఆవునైతే ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్ గా ఆవునే ఎందుకంటే మన గోమాత తను వచ్చేపాటికి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని వెలువరుస్తుంది కాబట్టి ఆవునైతే తయారు చేస్తారు. అటువంటిది ప్రజెంట్ మొన్న లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు ఫిష్ ఆయిల్ సంథింగ్ అదర్స్ యూస్ చేసి లడ్డూ స్పాయిల్ చేయడమే కాకుండా దేవాలయ పవిత్రకి భంగం కలిగించారు కూడా. ఓకే, దానివల్ల ఎంతో మంది అపవిత్ర కారణంగా గురయ్యారు. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారు కౌంటర్ ఇచ్చారు. అంటే గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ మీద సెటార్లీస్ ఒక ట్వీట్ చేశారు. సో దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొంచెం రెస్పాండ్ అయ్యారు కదా, సో దాని మీద ఎలా చూస్తారు? ఒక పవన్ కళ్యాణ్ గారు అనే కదా సార్, ఇప్పుడు పోయి అక్కడ ఎంత పెద్ద దేవస్థానం అది, దాని గురించి అంటే ఒక బ్యాక్ గా వచ్చినప్పుడు మనం ఎవరి హిందూ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ షుడ్ హ్యావ్ టు మనం దానికి ప్రతిస్పందించాలి. ఓకే, అంటే ఒక డిప్యూటీ సీఎం, ఒక పవన్ కళ్యాణ్ ఒక హీరో, కానీ ఈ రోజు గుడి మెట్లు కడగడం, సో శుద్ధి చేయడం మీకు ఎలా అనిపించింది? అది వచ్చేవాడితో మన సనాతన ధర్మం ఎంత గొప్పది, దాని వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి అని చెప్పి పీపుల్ మోటివేట్ చేస్తున్నట్టుగా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ లో చూసిన పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఏదో క్లాస్ చెప్తున్నట్టుగా, ఏదో పబ్లిక్ కి వీటి మీద అవగాహన లేదు అదే టీచ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, దాని మీద మాట్లాడుతున్నారు మాకు తెలియదా అన్నట్టు. సో దాని వర్క్ చేయాల్సింది పోయి టీచింగ్ చేయడం ఏందని మాట్లాడుతున్నారు కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? టీచింగ్ చేయడం అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రతి విషయం తెలుసు, బట్ షుడ్ నాట్ మనం ఆచరించాలి. తనని ఏం చేస్తానంటే దాన్ని మనం ఎలా చేస్తే బాగుంటుందని చెప్తున్నాను మోటివేషన్. ఒక గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రభుత్వం ఎలా నడపాలో, అంటే ఎలా నడపాలో సరైన దారిలో నడవకపోవడం వల్ల, అంటే ఇచ్చిన హామీలు కరెక్ట్ గా నెరవేర్చకపోవడం వల్లనే ఈ టాపిక్ అన్ని డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైసీపీ వాళ్ళు కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. సో దాని మీద ఎలా చూస్తారు? వాళ్ళు విమర్శిస్తున్నారంటే ఒకటే బ్రో, 5 years గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఏం చేశారని అంటే 5 years గవర్నమెంట్ రన్ చేశారు కదా. ఒక రాజధాని కట్టారా? 5 రాజధానులు అన్నారు, విజయవాడ, వైజాగ్, సమ్ అదర్ హిల్స్. వాళ్ళు ఏం చేయలేదు, డెవలప్మెంట్ ఏం చేయలేదు.